ఎందుకని? మరణిస్తే నీ చరిత్ర ముగిసిపోవడం లేదు. పునర్జన్మకు మరలా తిరిగి వస్తున్నావు. ఆ పునర్జన్మకి ఎలా తిరిగి వస్తున్నావు అంటే, నాకు అసలు పునర్జన్మ ఉందన్న నమ్మకం లేదన్నాడు. కొన్ని సిద్ధాంతాలు ఏం చెప్పినాయి? ఈ జన్మే ఆఖరు, అసలు పునర్జన్మే లేదన్నాయి. పునర్జన్మ ఉందని నిరూపించవలసిన అవసరం వచ్చింది. ఇప్పుడు ఎలా నిరూపిస్తాం? ఒక్క జ్ఞాన మార్గంలోనే అది సాధ్యమవుతుంది, మిగిలిన ఏ మార్గంలో అది సాధ్యపడదు. అంటే లేదు అని వాదించే వాళ్ళకి, డిబేట్ చేసే వాళ్ళకి అలాగే పునర్జన్మ ఉంది అని ఎలా నిరూపిస్తారు? చిన్న సంఘటన పరిశీలిస్తే తెలిసిపోతుంది. ఒక ప్రసూతి కేంద్రానికి వెళ్ళాం. ఒకే రోజు 6 శిశువులు పుట్టారు. ఒకరు మంత్రి గారు అబ్బాయి, ఒకరు కలెక్టర్ గారు అబ్బాయి, ఒకరు బిల్ కలెక్టర్ గారు అబ్బాయి, ఒకరు ఆటోతో లేవాడు అబ్బాయి. కానీ ఆ నలుగురు ఆ పిల్లలు పుడుతూనే ఏం కర్మ చేశారు? ఏం పొరపాటు చేశారు? ఏం దోషం చేశారు? ఏమీ చేయలేదు, అప్పుడే పుట్టారు అంతే. కానీ నలుగురికి 4 జీవన పరిస్థితులు ఉన్నాయి. మంత్రి గారు భార్య గారు 3 నెలల నుంచి హాస్పిటల్లో ఉంది. ఎందుకని? మంత్రి గారి భార్య గారు కదా, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కదా. చాలా జాగ్రత్తలు తీసుకుని ఆవిడకి సిజేరియన్ ఆపరేషన్ చేసి మరీ పిల్లను కన్నారు. తల్లి పిల్ల ఇద్దరు క్షేమమే. కానీ అభినందించే వాళ్ళు ఎంతమంది వచ్చారు? కొన్ని వందల మంది వచ్చారు. ఆటోవాడి పిల్లవాడిని అభినందించడానికి ఎవరు వచ్చారు? వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు. వచ్చారో లేదో. కానీ ఆటోవాడి భార్య వస్తూనే శాంతం హాస్పిటల్లోకి రాకముందే ఆ వసారాలోనే పిల్లవాడిని కనేసింది. మంత్రి గారి భార్య 3 నెలలు హాస్పిటల్లో ఉండి సిజేరియన్ ఆపరేషన్ ద్వారా పిల్లవాడిని కన్నది. పిల్లల జన్మ ఒకటేనా కాదా? కానీ ఆ పిల్లవాడికి ఆ జీవితం ఎలా లభించింది, ఈ పిల్లవాడికి ఈ జీవితం ఎలా లభించింది? అలా అన్నప్పుడు వాళ్ళ జీన్స్ వల్ల వాళ్ళ జీవితం వచ్చింది, వీళ్ళ జీన్స్ వల్ల ఇది వస్తుంది. ఇది మనం మోడర్న్ లాంగ్వేజ్ ఇది అని వాళ్ళు పుట్టారు కాబట్టి వాళ్ళ కుటుంబ వారసత్వం, వీళ్ళ కుటుంబ వారసత్వం. అంటే ప్రశ్న అక్కడ ఏమిటి? తల్లిదండ్రులు పిల్లల్ని ఎంపిక చేసుకున్నారా, పిల్లలే తల్లిదండ్రులను ఎంపిక చేసుకుంటున్నారా? దీనికి మోడర్న్ సైన్స్లో సమాధానం లేదు. మన గర్భోపనిషత్తు సమాధానం చెప్పింది. నాయన, ఇరుపక్షాలలో ఉంటుంది అది. ఆశ్రయం ఇచ్చే తల్లిదండ్రులలోనూ ఆ సంస్కార బలం ఉంటుంది, ఆ వాసనా బలం ఉంటుంది. పుట్టేటటువంటి జీవిలో కూడా అదే సంస్కార బలం, అదే వాసనా బలం ఉంటుంది. దానిని ఆశ్రయించుకుని జీవుడు తల్లి గర్భాన్ని పొందుతున్నాడు. కాబట్టి సంస్కార బలం, వాసనా బలం అనేది నీ సూక్ష్మ శరీరంలో తప్పక ఎప్పుడు నీ జీవితం అంతా రికార్డ్ అయ్యేటటువంటి మైక్రోఫిలిం. మరి ఈ మైక్రోఫిలిం మనలో తయారవుతుందా లేదా? ప్రతినిత్యం వాడుకుంటున్నావుగా. మరి వాడుకుంటున్నప్పుడు నీ లోపల ఉంటేనేగా వాడుకోగలిగేది. ఆ సంస్కార బలం, వాసనా బలం ఎన్ని రకాలు అంటే, శాస్త్రం వల్ల లభించినటువంటి వాసన బలం ఒకటి, దేహం వల్ల లభించినటువంటి వాసనా బలం ఒకటి, లోకం వల్ల లభించినటువంటి వాసనా బలం ఒకటి. సంస్కారములు అనేవి గుణత్రయాలతో అనుసంధానపడి ఉంటాయి. సాత్విక సంస్కారాలు, రాజసిక సంస్కారాలు, తామసిక సంస్కారాలు. మరి జన్మవశాత్తు బ్రాహ్మణ వంశంలో పుట్టినటువంటి రావణుడు పెద్ద రావణ చేస్తూ పుట్టాడు కాబట్టి రావణుడుగా పేరుపడి చిట్ట చివరికి రావణాసురుడుగా పేరుగాంచాడు. మరి ఆ ఆసురి లక్షణం వలన రావణాసురుడు అయ్యాడా, జన్మవశాత్ అయ్యాడా? లక్షణం వల్ల. అంటే గుణత్రయ విభాగ యోగంలో చాతుర్వర్ణం మయా సృష్టం అని చెబుతూ గుణకర్మ విభాగశః అని కదా చెప్పాడు. మరి అప్పుడు పుట్టినటువంటి జాతి కులాన్ని బట్టి చెప్పాడా, ఆచరించే కర్మను బట్టి చెప్పాడా? ఆచరించే కర్మను బట్టి. కాబట్టి ప్రతివాడు పుడుతూనే నీకు ఆ రకమైనటువంటి జ్ఞానయుతమైన సంస్కారం లేకపోతే అప్పుడు నువ్వు సేవలతోనే జీవించాలి కదా. అప్పుడు నీవెవరివి? సేవా మార్గంలో జీవించే వారందరూ, సేవా రుణం తీర్చుకునేటటువంటి వారందరూ, సర్వీస్ సెక్టార్ అందరూ శూద్రులే. ఇది అదని చెప్పలేదు ఆయన. నీ జీవితం సేవా విభాగంతో జరుగుతుంది. అప్పుడు ఎవరు నువ్వు? అంతవరకే ఉంది నీకు వికాసం. జనరల్గా ఉద్యోగం చేసే వాళ్ళందరూ ఎవరైనా వీడువాడడం లేదండి. సేవా విభాగం, నీకే సేవలైనా అందించవచ్చు. నువ్వు ఇక్కడికి రావాలి, మీ ఇంటి నుంచి ఎవరో సేవలు అందించాలిగా. నువ్వు మరొకరికి ఏదో సేవలు అందించాలి. అప్పుడు నువ్వు కూడా అదే సేవ అనేటటువంటి పరిమితిలో ఉంటే నీవు శూద్రుడివే. మరి వాడు జ్ఞానానికి అర్హుడేనా? అర్హుడే. భగవాన్ సత్సాయి బాబా వారు చెప్పారు, సేవా యోగం ద్వారా తరిస్తాడు వాడు. స్త్రీలకు మోక్షం లేదు అన్నారు కొంతమంది సంకుచిత దృష్టితో. కానీ జ్ఞానం అలా చెప్పలేదే. అందరూ ఆత్మస్వరూపులే అయి ఉన్నప్పుడు
శంకరులు ఎవరికి కూడా నీకు అర్హత లేదని చెప్పలా, అందరికీ అర్హత ఉంది ఆత్మజ్ఞానానికి. ఎందుకని? వాడి స్వరూపం అదే. గుర్తిస్తే వాడి స్వరూపం అది, గుర్తించకపోతే ఇది. అంతేగా, రెండు ఒకచోటేగా ఉన్నాయి. ఇది పక్క రెండు ఒకచోటే ఉన్నాయి. ఆ నేను ఈ నేను రెండు ఒకటే. దీన్నే నేను అంటున్నావు, అప్పుడేమైంది? నిన్నెవరనమన్నారు? నీవు ఊడికి వెళ్ళావయ్యా, నీ పేరు చెప్పాలను మొట్టమొదట. నేను ఆత్రేయస గోత్రంలో పుట్టానండి, ప్రవర చెప్పుకున్నావు. ఆత్రేయస చవనానుస సేవాస్య త్రయారుషేయ కృష్ణయజుశాఖాధ్యాయి ఆపస్తంభ సూత్ర అని నీ వివరం అంతా చెప్పుకొని అప్పుడు ఈశ్వరుడికి నమస్కరించావు. అంతేగాని పూజారి గారు పూజ చేయడానికి నీ గోత్రాలు చెప్పడల్లా. అది కాదు మన సనాతన ధర్మం. ప్రతివారు ఈశ్వరుడికి వెళ్ళి తానే ఋషి గోత్రంలో పుట్టాడు, తానే పరంపరలో వచ్చాడు, తానే జీవన విధానాన్ని జీవిస్తున్నాడు, ఏ జ్ఞానానికి ఆసరాగా చేసుకుని జీవిస్తున్నాడో ఈశ్వరుడికి నివేదించుకుంటున్నాడు. మరి ఇప్పుడు ఆచరణలో ఏమైపోయింది? అలా నివేదించుకోవటంలా మనం ఊరికే ఓ నమస్కారం పెట్టేయటం, నేను పూజ చేయించుకోవాలని అర్చన టికెట్ కొనుక్కున్న వాళ్ళని మాత్రమే మీ గోత్రం ఏమిటండి అని అడుగుతున్నాను. ఈ గోత్రం చెప్పేటటువంటి వాళ్ళు ఆ ఋషి గోత్రంతో ఆ ఋషుల వల్ల జీవిస్తున్నారా? ఆ జ్ఞానంతో జీవిస్తున్నారా? జీవించడం లేదుగా. అప్పుడు మరి అందరూ ఎవరు ఆ జ్ఞానంతో జీవించకపోతే? సేవారంగంలో జీవించేవాళ్ళే. మరి ఆ జ్ఞానంతో జీవిస్తే ఋషివే. ఋషికి కానివాడికి ఏమిటి తేడా? నాన్ ఋషి కురితే కావ్యం అని మనకి అందరూ అందించినటువంటి సూత్రం. మరి మహానుభావులు ఋషులు అయినాకే కావ్యం రాయాలన్నారు. వాల్మీకి రామాయణం రాయాలంటే ఎప్పుడు రాశాడు? ఋషి అయిన తర్వాత. ఎందుకని? నాన్ ఋషి కురితే కావ్యం అని నారదుడు రామమంత్రం చెప్పినప్పుడు రామాయణం మరలా ఎవరితో ప్రారంభమైంది? నారద వాల్మీకి సంవాదంతోనే ప్రారంభమైంది. అప్పుడు ఆయన ఈ మాట అంటాడు, నాయన ఋషి కాని వాడికి కావ్యం చేసే అధికారం లేదు, నీవు ఋషి అయినావు, ఇప్పుడు రామాయణం అనే కావ్యం రచించమన్నారు. అందుకని దానికి ఆది కావ్యం అనే పేరు వచ్చింది. కాబట్టి మనకి ఎవరందించినా అందరూ ఋషులు అందించినవే. కర్మసూత్రాలు అని అంటున్నాం, జైమిని మహర్షి అందించాడు. భక్తి సూత్రాలు అంటున్నాం, నారద మహర్షి అందించాడు. యోగ సూత్రాలు అంటున్నాం, పతంజలి మహర్షి అందించాడు. జ్ఞాన సూత్రాలు, బ్రహ్మసూత్రాలు అంటున్నాం, వ్యాస మహర్షి అందించాడు. మరి మానవ జీవితానికి కావలసినవన్నీ మహర్షులే అందించారుగా. మరి అందుకున్న వాళ్ళు మానవులు కూడా ఎలా జీవించాలి? ఋషులాగా అంటే అర్థం ఏమిటి? భోగిగా జీవించే మానవుడు యోగిగా జీవించాలి, యోగిగా జీవించే మానవుడు జ్ఞానిగా జీవించాలి, జ్ఞానిగా జీవించేవాడు ఋషిగా జీవించాలి, ఋషిగా జీవించేవాడు మహర్షిగా జీవించాలి. ఈ పరంపరని మనకి సనాతన ధర్మం అందించింది. నేను భోగిగానే జీవిస్తాను అన్నావు, ఎవరి దోషం అది? నెక్స్ట్ ప్రశ్న. నేను భోగిగానే జీవిస్తాను అనటం నీ అజ్ఞానం చేత నీవు అనుకుంటున్నటువంటి సమస్య తప్ప నీ పూర్వీకులు ఇచ్చింది కాదు, ఆ శాస్త్రం ఇచ్చింది కాదు. కాబట్టి అన్యాపదేశంగా మనం ఈశ్వర నింద చేస్తున్నాము, అది పొరపాటు కదా, శివాపచారం క్షంతవ్యం కాదు. కాబట్టి నా దురదృష్టానికి నా అదృష్టానికి ఈశ్వరుడు కారణం అనరాదు. ఎందుకని? నిన్న అలా ఎవరు ప్రవర్తించమన్నారు? కాబట్టి చాలా జాగ్రత్తగా జ్ఞాన మార్గాన్ని మన నిత్య జీవితంలో అందిపుచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకని? దుఃఖరాహిత్యం అన్న దగ్గరే మనం ఆగిపోయాం, అప్పుడు అందుకోలేము. దుఃఖానికి మూలం ఏమిటనే విచారణ బుద్ధుడు కూడా చేశాడు, ఆయన ఒక పద్ధతిలో చెప్పుకెళ్ళాడు. కానీ సనాతన ధర్మం దుఃఖానికి మూలం నీ సంస్కారం, నీ వాసన, నీ గుణం. గుణకర్మ విభాగశః. ఆ గుణం కర్మ కనుక శుద్ధంగా ఉంటే వాడికి దుఃఖం లేదు, మలినంగా ఉంటే దుఃఖం. మరి శుద్ధమైన గుణం శుద్ధమైన కర్మ చేయవచ్చు కదా, అప్పుడే దుఃఖం లేదుగా. కాబట్టి మొదట శిష్యుడు ఏ స్థితికి రావాలి? దుఃఖరాహిత్య స్థితికి రావాలి. ఆ తదుపరి వాసనారాహిత్యానికి ఎదగాలి. అది ఎదుగుదల. అంతేగాని వృద్ధాప్యం వస్తే వాసనారాహిత్యం వస్తుంది, రాదు. మరణిస్తే పునర్జన్మ లభిస్తే వాసనారాహిత్యం అవుతుంది, అవ్వదు. అంటే సాధన లేకుండా వాసనారాహిత్యం అసాధ్యం. అది సాధనతోనే సాధ్యం. అందుకే సాధనాత్ సాధ్యతే సర్వం అన్నప్పుడు కూడా వాసనారాహిత్యం వరకే చెప్తాం. అంతేగాని దానిపైన ఉన్న బంధరాహిత్యం జన్మరాహిత్యానికి సాధన చెప్పమంటే అది సాధ్యస్థితే కానీ అది సాధన స్థితులు కావు. కాబట్టి దుఃఖరాహిత్యం వాసనారాహిత్యం సాధన ద్వారా వీలవుతుంది. ఆ పైన బంధరాహిత్యం జన్మరాహిత్యం సాధ్యస్థితిలో ఉంటేనే వీలవుతుంది.
కాబట్టి సాధకుడు సాధ్యస్థితికి చేరగానే తనకి ఆ సాధ్యానికి అభేదం. పిల్లవాడు తన తండ్రి యొక్క కష్టాలు తెలుసుకోవాలి. చిన్న పిల్లవాడు అడిగాడు, నాన్న నన్ను ఎట్లా పెంచావని. ఏం చెప్పాలి ఇప్పుడు తండ్రి? వీడు తండ్రి అయినప్పుడు తెలుస్తుంది అంటాడు. ఎవరైనా అంతేగా, నాన్న నువ్వు కూడా నా అంతవాడి అవుతావు నాన్న, పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ పెంచుతావు నాన్న, నువ్వు కూడా తండ్రి అయితే తెలిసిపోతుంది నాన్న అన్నాడు. ఇప్పుడు 8 ఏళ్ల పిల్లవాడికి అంతా అర్థమైపోయినట్టేనా? కానీ అలాగే నాన్న అంటాడు. అంటే వాళ్ళ నాన్నను అనుసరించి గురువుగా భావించి జీవిస్తున్నాడు. కాబట్టి ఆ పిల్లవాడు శిష్యుడేగా. ఎప్పుడు అర్థమైంది? పెళ్లి చేస్తాడు. తండ్రి అయినాక ఓ పిల్లవాడిని పెంచితే ఆ కష్టం ఏమిటో తెలిస్తే వాడిని సమాజానికి ఉపయోగపడేవాడుగా తయారు చేయగలిగాడా, ఉత్తమ పురుషుడిగా తయారు చేయగలిగాడా, ఉత్తమ వివేకంతో జీవింపజేసేట్టు చేశాడా అనే దాన్ని బట్టి కదా ఆ తండ్రి యొక్క. అందుకని తండ్రికి పుత్రోత్సాహం ఎప్పుడు? జనులా పుత్రుని కనుగొని పొగడంగా, అంతే తప్ప పిల్లవాడు కలగంగానే కాదని మనకి సుభాషితం.